రైట్. మనం దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అని నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాటతోటి ఆ ప్రకటనతోటి కాంగ్రెస్ పార్టీలో ఒక గుబులు ప్రారంభమైందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇక అనర్హత వేటు పడడం ఖాయమైనటువంటి వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళల్లో ఒక గుబులు పట్టుకుంది. తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు ఏకాంతంగా ఎందుకు భేటీ అవుతున్నారు, అసమ్మతి ఎందుకు రాజుకుంటుంది, ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడు, సెల్ఫ్ గోల్ పోలింగ్ తమకు తాముగా ఒక పోలింగ్ పెట్టుకున్నారు మన సోషల్ మీడియాలో, అది సెల్ఫ్ గోల్ అయిందని భావిస్తున్నారా? ఇప్పుడు అవసరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ పోలింగ్ పెట్టి కాంగ్రెస్ పరువు మొత్తం మంట గలిపారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం. మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అలాగే మా ప్రతినిధి ప్రదీప్ మనకు లైవ్లో ఉన్నారు. రైట్ సూరజ్, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఈ అలజడి? గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాష్ట్ర రాజకీయాల్లో అంటే నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి ఒక ప్రకటన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, హడావిడి మీటింగులు, ఏకాంత భేటీలు, అసమ్మతి రాగాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? కోసం గడిచిన 24 గంటల పరిణామాలను విశ్లేషించాల్సి ఉంటుంది. గడిచిన 24 గంటల్లో 4 పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అలజడి, అటు ప్రభుత్వంలో కూడా ఒక రకమైన ఆందోళనకర వాతావరణం నెలకొని ఉందని చెప్పాల్సి ఉంటుంది. దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఎప్పుడు అసెంబ్లీ స్పందిస్తుంది ఈ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించి? అంటే అసెంబ్లీ టెన్యూర్ పూర్తిగా ముగిసిపోవాలా? అసలు సెక్రటరీ దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలి. అంటే పూర్తిగా పదవీ కాలం గడిచిపోయిన తర్వాత, ముగిసిపోయిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా? మహారాష్ట్ర తరహా రాజకీయాలకు తెరలేపుతున్నారా? మహారాష్ట్ర తరహా స్పీకర్ తరహా వ్యవహరిస్తారా అని చెప్పేసి ఏవైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందో దీంతో డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్కు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారే అవకాశాలు ఉన్న సంకేతాలను ఇది ఇస్తుందని చెప్పాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ పని ముగిసిపోయింది, బీఆర్ఎస్ పని ముగిసిపోయింది, ఇక అయిపోయినట్లే, మొత్తం అక్కడ మిగిలేది 4 మాత్రమే అన్న కాంగ్రెస్ వ్యాఖ్యలకు ఇప్పుడు తెరపడిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే పార్టీ మారిపోయి అటు వెళ్ళారో వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత లేని క్రమంలో వాళ్ళంతా కూడా మళ్ళీ వెనుతిరిగి ఇటు బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు చూస్తున్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తీవ్ర అలజడి సృష్టించాయని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ భస్మాసుర హస్తాన్ని తన మీద ఉంచుకున్నట్టుగా ఒక సెల్ఫ్ గోల్ క్రియకు పాల్పడిందని చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా 429 రోజుల పాలన ముగిసిన క్రమంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అనే ఒక ఫీడ్బ్యాక్ జనాల నుంచి తీసుకునే క్రమంలో అటు ఫామ్ హౌస్ పాలన అంటూ, ఇటు ప్రజాపాలన అంటూ ఈ ట్విట్టర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన విషయం తెలిసింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా పెద్ద ఎత్తున బూమరాంగ్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. 69% మంది ప్రజలు కేసీఆర్కు మద్దతుగా నిలిచారు. అంత వ్యతిరేక పరిస్థితిలో కాంగ్రెస్ అంత వ్యంగ్య బాణాలు సంధించినా కానీ దాదాపుగా 67 నుంచి 68% మంది ప్రజలు అంతా కూడా కేసీఆర్ వైపు నిలిచిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. ఇక కాంగ్రెస్కు నూకలు చెల్లిపోయాయా అన్న సంకేతాలు దీనివల్ల చాలా స్పష్టంగా కనిపించాయి. దీనిపైన కూడా కొంత ముఖ్యమంత్రి ఆందోళన చెందినట్టుగా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇందుకు సంబంధించి కూడా మంత్రులతో చర్చించినట్టుగా సమాచారం అంతా ఉంది. అధికారులు ఎవరు అటువైపు రాకూడదని చెప్పేసి ఆదేశాలు ఏవైతే వచ్చాయో దీనికి సంబంధించి కొంత ఊతమిచ్చేలాగా ఉన్నాయి. కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఎమ్మెల్యేలు, వాళ్ళపైన నిర్ణయం తీసుకోవడం అనేది సో కొద్ది రోజులుగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు చెప్పినా కూడా అదే కాలయాపన జరిగింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు చీవాట్లతోటి ఇక నిర్ణయం తీసుకోక తప్పదు, ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సింది అన్నటువంటి దానికో నెట్టివేయబడిందా పరిస్థితి? ఖచ్చితంగా ఆ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అపెక్స్ కోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం అంత కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మరి అసెంబ్లీ ఎలా స్పందిస్తుంది అని చెప్పేసి చూడాల్సి ఉంటుంది. కార్యదర్శిని కూడా వివరణ తీసుకోవాలి కార్యదర్శి నుంచి అని చెప్పేసి కూడా వాళ్ళ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. వీటన్నిటి నేపథ్యంలో డిఫెక్టెడ్ ఎమ్మెల్యేల పైన చర్యకు ఉపక్రమించాల్సిన అత్యవసర పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎట్లాంటి రిజల్ట్ వస్తుందనే దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే
నెలకొని ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇక మరోవైపు నిన్న కేసీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అంటే ఈ జహీరాబాద్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి నాయకత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అది కూడా ఒక రకంగా కాంగ్రెస్కు శరాఘాతంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఇన్నాళ్ళ కాంగ్రెస్ పాలన చూశారు, ప్రజలు విసిగిపోయారు. ఈ కైలాసం ఆటలో పెద్దపాము మింగిన చందంగా తెలంగాణ ప్రజానీక పరిస్థితి దాపురించింది. ఒక్క పథకం కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఇక యుద్ధమే సమరమే సిద్ధం కావాలి, ఫిబ్రవరి చివరి వారంలో ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడతామని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసి ఉన్నాం. ఇవి కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక రకమైన ప్రకంపనలు సృష్టించాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా సమావేశమయ్యారు. రహస్యంగా సమావేశమై ప్రధానంగా ఇద్దరు మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రి పొంగులేటికి సంబంధించి ఇద్దరి పైన కూడా కొంత వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే క్రమంలో పావులు కదిపిన సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో అటు రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి 40% భూముల సెటిల్మెంట్లకు సంబంధించి కమిషన్లు తీసుకుంటున్నారని, ఇటు ఆర్థిక శాఖకు సంబంధించి కీలకమైన పేమెంట్లో 15 నుంచి 17% కమిషన్లు ఈ మంత్రి తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితులు కాంగ్రెసే స్పష్టంగా వాళ్ళ మంత్రులపైన ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఒక పెద్ద కీలక నేత హస్తం కూడా ఉందని చెప్పేసి ఈ 4 పరిణామాలు విశ్లేషించుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అనుమానాస్పదమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాజేష్.